దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 6వ అధ్యాయం వచనములు 27-28. మీతో చెప్పునదేమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించు వారి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించు వారికై ప్రార్థింపుడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని ప్రభువే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో మాట్లాడినట్లుగా మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, నా చేయి పట్టి నడుపుము యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా. ఆందోళన వేదన నన్ను ముంచివేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నా కన్నీటిని తుడచుటకు కదిలిరావా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో నీవే మాట్లాడండి. నడుచుటకు నేర్పించేవాడవు నీవే, మాటలు మాట్లాడుటకు నేర్పించేవాడవు నీవే ప్రభువా. జన్మించిన బాలుడితో బాలురాలతో ఆ మాటలు నీవు ఉంచి, ఆ మాటలతో అమ్మా నానా అని పలకని ఎడల ఆ బాలుడు మాట్లాడలేడు ప్రభువా. మాట్లాడించేది నీవే ప్రభువా. నా ద్వారా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో నీవే మాట్లాడుమని ఆనాడు యిర్మీయాతో ఉన్న దేవుడవయ్యా, ఈరోజు మా అందరితో ఉండి నీ సజీవమైన మాటలు వినుటకు నీ శక్తిని ప్రసాదించమని, నీ ఆత్మ బలముతో నింపుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా?
దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? ఈరోజు ముఖ్యమైన అంశం, దేవుడు మన వినాశనాన్ని కోరడు. దేవుడు మన వినాశనాన్ని కోరడు. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనములో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరును నాశనం అవ్వడం ఆయన కోరడు, ఎవరును నాశనము కావాలనని ఆయన కోరడు. కానీ మన నిజ జీవితంలో మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఈ అనారోగ్యాన్ని కోరుకుంటున్నాడా? దేవుడు నా జీవితంలో ఈ కష్టాన్ని కోరుకుంటున్నాడా? దేవుడు నా జీవితంలో ఈ వేదన కోరుకుంటున్నాడా? ఒకవేళ కోరుకుంటే నాకు ఈ అనారోగ్యం ఎందుకు? ఒకవేళ నా జీవితంలో దేవుడు కోరుకుంటే నా ఈ సమస్య ఎందుకు అని చెప్పి సర్వసాధారణంగా మనం ప్రశ్నించుకుంటాం. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్న ఎడల, నీ కుటుంబము మరణించిన ఆ వ్యక్తి చేత మాత్రమే పోషించి నడిపించబడుతున్న ఎడల, సర్వసాధారణంగా పిల్లలు కానీ భార్య కానీ అనుకుంటున్న ప్రశ్న ఏమిటంటే, దేవుడు నా భర్తకు ఎందుకు మరణాన్ని ఇచ్చాడు? పిల్లలు కూడా నా తండ్రికి ఎందుకు దేవుడు మరణాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం నాశనాన్ని దేవుడు కోరుకునేవాడేనా అని చెప్పి చాలా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనములో, దేవుడు నీ నాశనాన్ని కోరుకునేవాడు కాదంట. ఇదే వచనాన్ని ప్రభు మనకు చాలా స్పష్టంగా హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో కూడా చదువుకునే ఎడల వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలగదు అని. నిజమే, ఒక దుష్టుడు చనిపోవటం, ఒక దుష్టుడు ఇబ్బందులు పడడం దేవుడు ఏమి కలగదంట? సంతోషము కలగదు అని చెప్పి దేవుడే స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు. మళ్ళీ తిరిగి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు, మీ అభివృద్ధినే కానీ వినాశనాన్ని కోరను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన యొక్క శ్రేయస్సును, మన యొక్క మంచిని, మన యొక్క బంగారు భవిష్యత్తును కోరుకుంటాడే కానీ వినాశనాన్ని నేను కోరుకోను అని చెప్పి దేవుడే స్వయంగా పలుకుతున్న మాట. మళ్ళీ తిరిగి ఒక్కసారి పూర్వ నిబంధన సామువేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకునేడల, దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని. దానికి నాతాను, ప్రభువు నీ పాపములను క్షమించెను అని. నిజమే, దావీదు యొక్క వినాశనాన్ని కోరుకున్న దేవుడు ఆ దేవుడు కాదండి. పవిత్ర గ్రంథంలో అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజల యొక్క నాశనాన్ని కోరుకోలేదండి. కానీ నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆ కష్టముల యొక్క నాశనాన్ని దేవుడు కోరుకున్నాడా అని చెప్పి నీవు అనుకుంటూ ఉండవచ్చు. దాన్ని కోరుకోలేదండి. పూర్వ నిబంధనలో ఒక్కసారి చదువుకునే ఎడల ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దేవుడు కోరుకున్నాడా అని చెప్పి మనం అనుకుంటాం. నిజమే, దేవుడి పూర్వ నిబంధనలో ఒక తలంపు వచ్చింది. వీరు పాపము చేసినప్పుడు వీరిని దండించాలి, శిక్షించాలి అనే తలంపు దేవునికి వచ్చింది. కానీ నూతన నిబంధన క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా దేవుడు మనల్ని యొక్క నాశనాన్ని కోరుకునేవాడు కాదు అని చెప్పి చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలోని సువార్తలు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం
21వ వచనమును చదువుకునే ఎడల అక్కడ ఒక సంఘటన రాయబడి ఉంటుందండి. ఒక సేవకుడట రాజుకు రుణపడి ఉన్నాడు. ఈ సేవకుడు రాజు దగ్గరకు వచ్చి నా రుణమును క్షమించు అని అడిగినప్పుడు ఈ రాజు ఆ సేవకుని యొక్క రుణాన్ని క్షమిస్తూ ఉన్నాడండి. కానీ ఇంకొక సేవకుడు ఇదే సేవకుడి దగ్గర రుణపడి ఉన్నప్పుడు ఈ సేవకుడు ఇంకొక సేవకుని క్షమించలేకపోతూ ఉన్నారు. మన నిజ జీవితంలో కూడా అంతే. ఈ రాజు స్థానంలో దేవుడు ఉన్నాడండి, సేవకుని స్థానంలో మనము ఉన్నాం. మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన పాపములను, మన దోషములను క్షమించి మన శ్రేయస్సునే కోరుకుంటాడు. మనము ఇంకొక స్నేహితుని అదే దోషము కలిగి ఉంటే క్షమించగలుగుతున్నామా? క్షమించలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క మాట చాలా స్పష్టంగా యోహాను సువార్త 8వ అధ్యాయములో చాలా చక్కగా రాయబడి ఉంది. ఒక రోజట వ్యభిచారము చేసిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. తెచ్చి ఇదిగో మోషే చట్ట ప్రకారము వ్యభిచారము చేసిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి ఆ మోషే కట్టడలను, మోషే యొక్క ఆజ్ఞలను క్రీస్తు ప్రభువుకే తెలియచేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలేమో ఒక స్త్రీ పాపము చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి చూస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి యొక్క స్థానంలో ఉన్న యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? యేసయ్య రాళ్లతో కొట్టాడా? కొట్టలేదండి. ఓ స్త్రీ, నీ పాపములు క్షమించబడినవి అంటూ ఉన్నాడు. క్షమిస్తూ ఉన్నాడు. వ్యభిచారము చేత పట్టుబడిన ఒక స్త్రీ యొక్క పాపములను బట్టి క్రీస్తు ప్రభు రాళ్లతో కొట్టడం లేదండి. ఆయన ఏ పాపము చేయకుండాను ఒక పాపాత్మురాలు వచ్చినను ఆయన ఆ స్త్రీపై ఏ రాయి వెయ్యక నీ పాపము క్షమించబడినది వెళ్ళు అంటూ ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క వినాశనాన్ని ఆ యేసయ్య కోరుకోలేదండి. యేసయ్య కోరుకోలేదు. అదే స్థానంలో నీవు నేనుంటే ఏం చేస్తాం? ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టుబడి ఉంటే, ఒక పురుషుడు వ్యభిచారం చేసి పట్టుబడి ఉంటే, ఎవరైనా అన్యాయం చేసి ఉంటే, ఎవరైనా ద్రోహము చేసి ఉంటే ఏం చేస్తాం? 10 మందికి చెప్తాం. దోషిగా ముద్రిస్తూ ఉంటాం. పాపాత్మ లెక్కలో వేస్తూ ఉంటాం. పాపాత్ముని లెక్కలో వేస్తూ ఉంటాం. నిందిస్తూ ఉంటాం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నిందించలేదా? నువ్వెంతమంది నిందించి ఉంటావు? నువ్వెంతమందిని దూషించి ఉంటావు? కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీ కంటిలోని నలుచును చూచుకోలేక ఇతని కంటిలోని ధూళును ఎలా నీవు వేలుబెట్టి చూపెదవు అంటూ ఉన్నాడు. నిజమే, ఆ యేసయ్య ఆ వ్యభిచారం చేత పట్టుబడిన ఒక స్త్రీని దూషించి ఉంటే, శపించి ఉంటే, రాళ్లతో కొట్టి ఉంటే, చంపేసి ఉంటే, ఇక ఆయన కరుణ, ఆయన క్షమాపణ. అందుకనే ఒక చక్కటి వాక్యం ఉందండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ ఒక రాయబడి ఉంది.
అతన్ని క్షమించుము అని చెప్పి దేవుడే స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏం చేయాలట? క్షమించాలి అట. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా నీ శత్రువును ప్రేమింపుము. ఒకవేళ దేవుడికి మనం శత్రువులమైతే దేవుడు మనల్ని ప్రేమించాలని ఆశపడుతూ ఉన్నాడు. మేము ద్వేషించి వారి కొరకు మేలు చేయుడు. ఒకవేళ దేవుణ్ణి నీవు నేను ద్వేషించినచో దేవుడు మనల్ని మేలే చేస్తాడట. 28వ వచనము, నేను శపించు వారిని దీవింపుడు. ఒకవేళ దేవుణ్ణే మనం శపించినచో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తాడట. మేము బాధించిన వారి కొరకు ప్రార్థించుడు. ఒకవేళ దేవుణ్ణే మనం బాధించిన ఎడల, మనుషునే మనం బాధించిన ఎడల ఏం చేస్తాడో తెలుసా? మన కోసం ప్రార్థన చేస్తాడు. యేసయ్య చేసింది అదే. యేసు ప్రభు చేసినది అదే. ఆయన ద్వేషించిన వారి కొరకు ఏం చేశాడు? హింసించిన వారి కొరకు ఏం చేశాడు? శపించిన వారి కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన శత్రువుని ఏం చేస్తూ ఉన్నాడు? అది దేవుని యొక్క ప్రేమ, అది తండ్రి యొక్క ప్రేమ. వారి యొక్క క్షేమమునే కోరుకున్నాడు, కానీ వారి వినాశనాన్ని కోరుకోలేదు. మరి నీ కుటుంబంలో, నీ సంఘములో వినాశనాన్ని కోరుకుంటున్నావా? క్షేమమును కోరుకుంటున్నావా? అభివృద్ధిని కోరుకుంటున్నావా? నాశనాన్ని కోరుకుంటూ ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడిలాగా, ఆ తండ్రిలాగా నీవు నేను ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడగండి మీకు ఇవ్వబడుతుంది అంటున్నావు. ఆ తండ్రి యొక్క రూపమును కలిగిన నీవు నేను మనమందరము కూడా ఆ తండ్రిని అడిగితే ఇస్తాడు తప్పకుండా. కానీ అడగగలుగుతూ ఉన్నామా? ఒక రోజట ఒకరికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం చదువుకునేడలా ఒకరికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఆస్తిని అంతటిని కూడా సర్వనాశనము చేశాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఆ తండ్రి చిన్న కుమారుడి యొక్క క్షేమమునే కోరుకున్నాడు, కానీ వినాశనాన్ని కోరుకోలేదు. అది తండ్రి యొక్క ప్రేమ. అదే స్థానంలో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? నీవు ఆస్తినంతటిని తీసుకొని పోయావు, నా పేరునంతటిని కూడా చెడగొట్టి ఉన్నావు, ఇక నా ఇంటికి రాకు, నీవు నా ఇంటిలో స్థానం పెట్టుటకు కూడా నీవు అర్హుడవు కాదు అని చెప్తా. మాట్లాడమండి వాళ్ళతోని. శత్రుత్వం పెంచుకుంటాం, పగలు పెంచుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ నిజంగా దేవుడే మనం చేస్తున్న కార్యను బట్టి లెక్కించుకుంటూ పోతే ఇక మనము దేవుని యొక్క శత్రువులమే. మనము ఈ లోకంలో జీవించడానికి కూడా అర్హులము కాదండి. తనంతమైన ప్రేమతో, తనంతమైన క్షమాపణతో దేవుడు తన కరుణను, తన కృపను నీపై, నాపై, మనందరిపై చూపిస్తూ ఉన్నాడు. కనుకనే వాక్యం తెలియచేస్తున్నట్లుగా మన అభివృద్ధినే కానీ మన వినాశనాన్ని కోరుకునేవాడు కాదు. మరి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము సెలవిస్తుంది, నేను మీ అభివృద్ధినే కోరుకుంటాను, కానీ మీ వినాశనాన్ని నేను కోరుకోను అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా వినాశనం జరుగుతూ ఉందా? నీ కుటుంబంలో ఏదైనా వినాశనం జరుగుతుందా? ఆ వినాశనాన్ని దేవుడు కోరుకోలేదండి. ఆ వినాశనాన్ని కోరుకునేది నీ శత్రువైన సైతానే. ఆ వినాశనాన్ని కోరుకునేది లోకపు మానవులే, కానీ దేవుడు కాదండి. దేవుడు కాదు. నీ తల్లి నీ వినాశనాన్ని కోరుకుంటుందేమో, నీ తండ్రి నీ వినాశనాన్ని కోరుకుంటాడేమో, నీ కుటుంబం వాళ్ళు నీ వినాశనాన్ని కోరుకుంటారేమో, నీ భర్త నీ వినాశనాన్ని కోరుకుంటారేమో, నీ భార్య నీ వినాశనాన్ని కోరుకుంటారేమో, నీ పిల్లలు నీ వినాశనాన్ని కోరుకుంటారేమో, కానీ దేవుడు నీ వినాశనాన్ని కోరుకునేవాడు కాదండి. ఒకవేళ ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో సంబంధం కలిగి ఉంటే, ఆ స్త్రీ వివాహం అయి ఉంటే, వివాహం చేసుకున్న భర్త విషయమై ఇతన్ని ఎలా తొలగించుకోవాలి అని నాశనాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఇంకొకరితో ఉండాలి అని చెప్పి ఆశపడుతుంది కాబట్టి. ఒకవేళ 2 అన్నదమ్ముల మధ్యలో తమ్ముడి యొక్క ఆస్తి కావాలి అని చెప్పి అన్న కోరుకున్న ఎడల
వాడిని ఎట్టి నాశనం చేయాలి అని చెప్పి అన్న కోరుకుంటాడండి తమ్ముడు విషయమై, ఆస్తుల విషయమై. ఒకవేళ ఇంటిలో ఒక బంగారం ఉందనుకుందాం, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లె అక్క ఉందండి. ఒక తులం బంగారం విషయమై ఈ అక్కని ఎట్లయినా కానీ వినాశనాన్ని కోరుకొని ఈ తులం బంగారం నేనే తీసుకోవాలని ఆలోచించే చెల్లెళ్ళు లేరా? ఆలోచించే అక్కలు లేరా? ఆలోచించే కోడలు లేరా? ఆలోచించే అత్తలు లేరా? ఉన్నారండి. నాకే కావాలి, నేనే పొందుకోవాలి, నేనే ఆనందంగా ఉండాలని ఎదుటి వాడి వినాశనాన్ని కోరుకునే వాళ్ళు లేరా? ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం ఒక్కసారి మనం చేస్తున్న ప్రతి గడియను చూసుకున్నట్లయితే ఇక మనం జీవించడానికి కూడా అర్హులము కాదు. అయినా కానీ దేవుడు మన వినాశనాన్ని కోరుకోడండి, మన క్షేమమునే కోరుకుంటాడు. మన క్షేమమునే కోరుకుంటాడు. ఈ లోకములో ఉన్న నీ తల్లి, ఈ లోకములో ఉన్న నీ తండ్రి నీ పాపమును క్షమించకపోతుండొచ్చేమో. ఈ లోకములో ఉన్న నీ కుటుంబం వారే నిన్ను అర్థం చేసుకోలేక నీ వినాశనాన్ని కోరుకుంటుండొచ్చేమో. కానీ వ్యభిచారం చేత పట్టుబడిన యొక్క స్త్రీనే క్షమించి ఆ స్త్రీ యొక్క అభివృద్ధినే కోరుకున్నాడు ఆ యేసయ్య. తప్పిపోయిన కుమారుడు యొక్క విషయమై తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క అభివృద్ధినే కోరుకున్నాడు. కానీ నీవు వినాశనాన్ని కోరుకుంటున్నావా? అభివృద్ధిని కోరుకుంటున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను మీ క్షేమమునే కోరుకుంటాను కానీ మీ వినాశనాన్ని కోరుకోను అని పిలుస్తున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి దేవునికి దూరం కావాకు. నీ జీవితంలో జరుగుతున్న ఎన్నో ఆటంకాలను బట్టి, చెడు సంఘటనలు బట్టి నువ్వు దూరం కావాకు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? గుడికి రాకుండా పోతూ ఉంటాం. మనం అలిగేది ఎవరి మీద? దేవుడి మీదనే అలుగుతాం. గుడికి రాకుండా పోతాం. కానీ నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ విశ్వాసాన్ని పెంచాలే కానీ విశ్వాసం నీ సమస్యలకు శక్తిని ప్రసాదించాలే కానీ నీ సమస్యల వల్ల నీ విశ్వాసాన్ని కోల్పోవాకు. అవి నీకు తోడ్పడుతున్నాయి, నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాయి, దృఢపరుస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప కృప నా ప్రభువుని అడుగుదామా? సమస్యల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా, నీ ఇబ్బందికరమైన సంఘటనలలో, అనారోగ్య సంఘటనలలో ధైర్యాన్ని కోల్పోకుండా, మన క్షేమమును మన అభివృద్ధిని కోరుకున్న దేవుని మీదనే నమ్మకం ఉంచి, మన క్షేమమును మన అభివృద్ధిని కోరుకున్న దేవుడి మీదనే విశ్వాసం ఉంచి ఆధారపడదామా? దేవుడు గొప్పవాడండి, నేను మిక్కిలిగా ప్రేమించేవాడే. మళ్ళొక్కసారి ప్రభు యొక్క వాక్యాన్ని మీ అందరి కోసం చదవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మీ శత్రువుని ప్రేమింపుము, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించు వారికై ప్రార్థింపుడు. ఎందుకంటే యేసయ్య మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యేసయ్య మనకు మేలే చేస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి మనకు మేలే చేస్తూ ఉన్నాడు. తండ్రి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి మనల్ని దీవిస్తూ ఉన్నాడండి. మన క్షేమమును కోరుతున్నవాడే, మన వినాశనాన్ని కోరుతునేవాడు కాదండి. మన వినాశనాన్ని కోరుకొని ఆ దేవుడి మీదనే మన నమ్మకం ఉంచుదాం. వినాశనాన్ని కోరుకునే మనుషుల మీద కాకుండా వినాశనాన్ని కోరుకొని దేవుడి మీదనే మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని ఉంచుదాం.
ఆయన మీద ఆధారపడదాం, మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని నిరంతరం ప్రేమిస్తున్న మా దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవా, మమ్మల్ని దీవిస్తున్న మా దేవా, మమ్మల్ని క్షమిస్తున్న మా దేవా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా దేవా, నిజమే పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, మా వినాశనాన్ని కోరుకునేవాడవు కాదు అంటుంటున్నావయ్యా. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 29:11లో మీ క్షేమమునే కానీ మీ వినాశనాన్ని కోరుకునే వాడను కాదు అని చెప్పి నీ వాక్యం ద్వారా సెలవిస్తున్న మా దేవా స్తోత్రం. నిజమే, మానవులుగా మేము అనేక సందర్భాల్లో మానవుల యొక్క వినాశనాన్ని కోరుకుంటాం. మా స్వార్థాలు, మా పగలు, మా శత్రుత్వాలు ఎదుటి వారి యొక్క వినాశనాన్ని కోరుకునే అనేక గడియలు ఉన్నాయి అయ్యా. మా కుటుంబాల్లో మేము క్షేమాన్నే కోరుకోవాలి, మా సంఘాల్లో మేము క్షేమమునే కోరుకోవాలి, అభివృద్ధినే కోరుకోవాలయ్యా. మా కుటుంబంలో అభివృద్ధినే కోరుకోవాలి. ఒకరి అభివృద్ధి ఒకరు కోరుకునేటట్లుగా, ఒకరి క్షేమము ఇంకొకరు కోరుకునేటట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా ఒకరి క్షేమము కొరకు ఒకరు కోరుకునేటట్లుగా నీ పరలోక ద్వారము తెరిచి అభిషేకముతో ఆత్మశక్తితో నింపి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిపించమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, ఆందోళన వేదన నన్ను ముంచివేయగా నా చేయి పట్టి నన్ను నడిపించుము యేసయ్యా, నడిపించుము యేసయ్యా. ప్రభువు మీతో నుండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.